బాలు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజాలని తెలుసుకున్న సత్యం, రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి, నిజంగానే ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోని చూసే ముందు వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఎంతో మాకు మోటివేషన్ ఇస్తుంది. శివ చేత ఎలాగైనా సరే ఎగ్జామ్ రాయించాలని బాలు మీనా అయితే నాటకం ఆడతారు. కానీ ఆ నాటకం రివర్స్ అయిపోతుంది. శివాకైతే మంచి జరుగుతుంది, కానీ బాలుని ప్రిన్సిపల్ అయితే అరెస్ట్ చేయిస్తాడు. దాంతో ఇక మీనా అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే శివ అయితే, ఎందుకక్క కంగారు పడుతున్నావు? అసలు అలాంటి వాడితో నువ్వు కాపురం చేయలేవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే కరెక్టు అని శివ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మీనా, ఏంటో అలా మాట్లాడుతున్నావు? మీ బావ నీకోసమేరా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అని మీనా అంటూ ఉంటుంది. నా కోసమేంటక్క అని అడుగుతూ ఉంటాడు శివ. మరి నీకోసమేరా, నువ్వు ఎగ్జామ్ రాయాలని మీ బావ ఈ నాటకం ఆడాడు. ఆయన ఏమి నన్ను కొట్టడం లేదు, తిట్టడం లేదు. కేవలం మీ ప్రిన్సిపల్ దృష్టిలో మేము పడాలని, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని తను మీద ఆ నిందని వేసుకున్నాడు మీ బావ. నువ్వు ఎగ్జామ్స్ రాసి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ఇప్పుడు మళ్ళీ నీకోసం ఇలా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడైనా మీ బావ మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకో అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక అది విన శివ అయితే, బావ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానక్క, ఇప్పుడు బావని ఎలా విడిపించాలి అని అనుకుంటూ ఉంటాడు శివ. శివ మీనా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. మా బావని వదిలేయండి సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది అని అడుగుతూ ఉంటాడు అక్కడ ఇన్స్పెక్టర్ని అయితే. లేదమ్మా, తన భార్యని బయటికి తీసుకొచ్చి కొట్టాడంటే అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. భార్యాభర్తలు 4 గోడల మధ్య గొడవ జరిగితే అది వాళ్ళ ప్రైవేట్ విషయం, కానీ నలుగురిలో భార్యని ద్వేషిస్తూ ఉంటే, కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే అది పబ్లిక్ ఇష్యూయే అవుతుంది. ఇతన్ని బయటికి మేము పంపించలేము అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, సరే సార్, బెయిల్ తీసుకొస్తాము, అప్పుడైనా వదిలేస్తారా అని అడుగుతూ ఉంటాడు శివ. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఈరోజు కోర్టు సెలవు బాబు, ఇక మీకు బెయిల్ వచ్చేది రేపొద్దున్నే అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇంకా ఇన్స్పెక్టర్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అంటే ఈ రోజంతా ఈయన పోలీస్ స్టేషన్లోనే ఉండాలా అని అంటూ ఉంటే, ఏమ్మా నిన్ను రోడ్డు మీద అంతలా కొట్టాడు, అయినా సరే నువ్వు మీ ఆయన్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అది కాదు సార్ అని అంటూ ఉంటుంది మీనా. రేపు ఉదయం రండి అని వాళ్ళిద్దరినీ కూడా పంపించేస్తారు. అప్పుడు ఇక శివ మీనా ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అక్క, రేపొద్దున్న ఖచ్చితంగా బావని మనం విడిపిద్దాము అని చెప్తూ ఉంటే, ఇరే మేమింత కష్టపడింది కేవలం నీ ఎగ్జామ్స్ గురించే, కాబట్టి నువ్వు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు, మీ బావని బయటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అలా అన్నాక ఇంతలో ఇక గుణాకి విషయం అయితే తెలుస్తుంది. ఇక గుణాకి తెలిసి షాక్ అయిపోతూ ఉంటారు. అంత ఈజీగా మళ్ళీ వాడు కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడ్రా అని అడుగుతూ ఉంటే, ఏముంది, ఆ బాలుని ఇదంతా చేశాడు. బాలు మొత్తానికి అనుకున్నది సాధించి వాడు ఎగ్జామ్స్ రాసేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు మన మీద వాడికి ఉన్న మొత్తం నమ్మకం అంతా పోతుంది. ఇదంతా కూడా నువ్వే చేయించావని వాడికి నిజం కూడా తెలిసిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు గుణ దగ్గర మనిషి అయితే. అప్పుడు ఇక గుణ అయితే, లేదురా, వాడు చచ్చినట్టు నా దగ్గరికే రావాలి, ఏదో ఒకటి చేస్తాను, చేసి ఆ శివగాడిని నా దగ్గరికి రప్పించుకుంటాను. ఆ బాలుగాడు సెల్ ఫోన్లో ఉన్న వీడియో ఒక్కసారి నా చేతికి అందితే చాలు, ఇంకో చేతిలో ఈ శివగాడిని ఇలా గుప్పెట్లో పిడికిట్లో పట్టుకొని బయటికి వదలకుండా నా దగ్గర ఉంచేసుకుంటాను అని అంటూ ఉంటాడు గుణ. తర్వాత మీనా అయితే ఇంటికి వస్తుంది. మీనా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సత్యం అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఇంత లేట్ అయ్యింది, బాలు ఏంటి ఫోను లిఫ్ట్ చేయడం లేదు, అవును ఏమన్నా చెప్పాడా నీకు, ఎక్కడికి వెళ్ళాడు వాడు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఆయన అరెస్ట్ అయ్యారు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే, ఏంటి బాలుగాడు అరెస్ట్ అయ్యాడా అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక రోహిణి, మనోజ్ అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటమ్మా అంత పెద్దగా అరిచావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఆ బాలుగాడు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట్రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అన్న తర్వాత అప్పుడే ఇక
ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మనోజ్ అయితే మళ్ళీ ఎవరిని కొట్టాడో, ఎవరిని లేకపోతే హింసించాడో వాడిని, లేకపోతే కార్తో ఎవరినైనా గుద్దేసి చంపేశాడా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంతలో సత్యం అయితే అంటూ ఉంటాడు, అసలు మీరు మనుషులేనా? మన ఇంట్లో ఉన్న మనిషి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటే మీకు వినబడ్డం లేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే ఏదో తప్పు చేసిన వాడై ఉండాలి కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అవును మనోజ్, నువ్వు చెప్పింది కరెక్టే. మీనా ఎంత మాత్రం కాపలా కాస్తుంది బాలుకి? కాపలా కాసి బెదిరించినంత మాత్రాన ఆ బాలు ఏమన్నా ఆగుతాడా? ఆగలేదు. ఎవరితోనూ తాగేసి గొడవ పెట్టుకొని పోలీసులకి అడ్డంగా దొరికిపోయి ఉంటాడు. అయినా ఇలాంటి వాళ్ళు ఇంతే అని అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది బాలు గురించి. అప్పుడు ఇక రవి అయితే, వదిన వీళ్ళ ముగ్గురు మాటలేమీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. వీళ్ళకి వచ్చింది మాత్రమే కష్టం, కానీ ఎదుటోళ్ళకి వచ్చింది కష్టం అనుకోరు. ఇలా ఎగతాళిగా మాట్లాడడం వీళ్ళ జన్మ హక్కు అయిపోయింది. పుట్టుకతోనే కొంతమందికి కొన్ని ఆలోచనలు, అలవాట్లు వస్తాయంటొదిన. అలాంటి కోవలోకి చెందిన వాళ్ళే వీళ్ళు అని రవి అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ గురించి మాట్లాడుతున్నా అన్న విషయం మర్చిపోకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు కూడా నీ కొడుకు గురించి ఇలా ఈ వెటకారంగా మాట్లాడుతున్నానని అడ్డుకోకు అని అంటూ ఉంటాడు రవి అయితే. ఒక పక్క నీ కొడుకు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నాడని చెప్తూ ఉంటే, వదిన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది? అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడని ఒక్కళ్ళు కూడా అడిగారా? లేదు, అడగలేదు. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చెప్పొదిన ఏమైంది అన్నయ్య కానీ అడుగుతూ ఉంటాడు రవి. ఏం లేదు రవి, మా శివని అపార్థం చేసుకొని ఎగ్జామ్స్ రాయొద్దని బయటికి నెట్టేశారు ప్రిన్సిపల్. అప్పుడే మేమిద్దరం కావాలని ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడు అది విని అంటూ ఉంటుంది ప్రభావతి, ఆ దొంగోడిని కాపాడడానికి వీడు నేరస్తులాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడనమాట. మొత్తానికి బామ్మర్దిని బాగానే చూసుకుంటున్నాడు. బామ్మర్ది చెయ్యి విరిచేసి వాడితో గొడవ పెట్టుకున్నవాడు మళ్ళీ వాడి కోసం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవడమేంటో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ కోపం ఎన్ని రోజులు ఉండదులే అత్తయ్య, ఎందుకంటే ఇద్దరు కూడా బావా బామ్మర్దులు. అయినా మాకు మా నాన్న లేకపోయినా ఆయన ఉన్నారనే భరోసా మా కుటుంబానికి ఉంది. అందుకని మా శివ జీవితాన్ని ఆయన నిలబెట్టారు అని అంటూ ఉంటుంది మీనా. అయినా మీ తమ్ముడు దొంగోడు కదా, మీ తమ్ముడు ఉద్యోగం వచ్చి ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు? దొంగ బుద్ధి ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ బుద్ధి అస్సలు కూడా పోదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటకి చాలా కోపం వస్తుంది మీనాకి. ఈ మాట నువ్వన్నావు కాబట్టి నేను ఏమీ అనలేకపోతున్నాను. అదే బయట వాళ్ళు అయ్యుంటేనా అప్పుడు ఈ పూలు అల్లిన చేత్తో వాళ్ళ చంప మీద నా వేలు ముద్రలు పడేవి అని మీనా అయితే రోహిణికి చంప పగులుద్దని ఇండైరెక్ట్గా సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక రోహిణి, మీనా మాట అర్థమైందా? మీనా మాటకి అర్థం ఏంటో నేను చెప్పనా? తన చేత్తో కొడితే చంప మీద 5,000 ముద్రలు వచ్చేస్తాయి అని చెప్తుంది. నువ్వు కాబట్టే ఊరుకుందట, మరొకరైతే అలాగే కొట్టేదాన్ని అని చెప్తుంది. ఈసారి మళ్ళీ అన్నావనుకో ఆ మాట నిజమవుతుంది. గుర్తుపెట్టుకో, తోటి కోడల చేత చంప పగలగొట్టించుకున్నావని అందరూ కూడా నిన్ను హేళన చేయకముందే తన విషయంలో జోక్యం చేసుకోకు అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రభావతి, అంటే నా కోడల్నే కొడతానంటున్నావా అని అంటూ ఉంటే, అవును మీ కోడల్నే అంటున్నాను, ఇప్పుడేంటి మీ బాధ అని అడుగుతూ ఉంటుంది మీనా. నా భర్తని జైలు నుంచి ఎలా తీసుకురావాలని నేను ఆలోచిస్తుంటే మధ్యలో మీ గోలేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. మావయ్య, మీకు తెలిసిన లాయర్తో మాట్లాడండి, రేపు బెయిల్ మీద ఆయన్ని విడుదల చేయిద్దాము అని అంటూ ఉంటే, అప్పుడే సరేనమ్మా అని సత్యం అంటూ ఉంటాడు. 2 రోజులు అక్కడే ఉంటే ఈసారి ఇలాంటి గొడవల్లో తలదూర్చడం ఉండనివ్వండి, బెయిలు లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నువ్వు అసలు మనిషివి కాదే అని సత్యం తిట్టుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక మీనా మళ్ళీ జైలుకైతే వెళ్తుంది, బాలుని కలుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా, ఎలా హేళన చేస్తున్నారో తెలుసా అని అంటూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అంతే కదా, మనం ఇప్పుడు చేసింది మంచికి, ఈ వేరే వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు చెప్పు అని బాలు అయితే మీనాని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మావయ్య గారు లాయర్తో మాట్లాడతానన్నారు,
రేపు తీసుకొచ్చి లాయర్ని బెయిల్ ఇప్పిస్తారు అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడే వస్తా అన్నారు. వద్దులే మావయ్య, నేను వెళ్తానని నేను వచ్చేశాను అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో కానిస్టేబుల్ అయితే వస్తాడు. ఏంటి బాలు, నువ్వు అరెస్ట్ అయ్యావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే జరిగిందంతా కూడా చెప్తుంది. భలే పని చేసావు బాలు, ఇప్పుడు ఎలాగా నువ్వు బయటికి రావడం అని అడుగుతూ ఉంటాడు. మా నాన్న లాయర్ని తీసుకొస్తానని చెప్పాడు బాబాయ్ అని అంటూ ఉంటాడు బాలు. సరేలే, నాకు తెలిసిన లాయర్ ఉన్నారు, అతన్ని ఇక్కడికి వెంటనే పిలిపిస్తాను, అతనైతే తొందరగా వచ్చి బెయిల్ ఇస్తాడు అని అంటూ ఉంటే అవునా, తొందరగా రమ్మని చెప్పండి అని మీనా అంటుంది. ఏమండి, ఎలాగో కానిస్టేబుల్ గారు లాయర్ని పిలిపిస్తానన్నారు కదా, నేను వెంటనే మావయ్య గారికి ఫోన్ చేసి రమ్మంటాను. మళ్ళీ మా నాన్న ఎందుకు మీనా, పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుందండి అని మీనా అయితే సత్యానికి ఫోన్ చేస్తుంది. మావయ్య, ఇక్కడే లాయర్ ఎవరో ఉన్నారు తెలిసిన వాళ్ళు, మీరు రండి మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. సరేనమ్మా, ఇప్పుడే వస్తున్నాను అని అంటూ సత్యం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. సత్యం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా లాయర్ అయితే వస్తాడు. ఇక లాయరు ఎవరికి ఇక్కడ బెయిల్ ఇవ్వాలి అని అడుగుతూ ఉంటే అదిగోండి ఆ సెల్లో ఉన్నాడు కదా అతనే అని అంటూ ఉంటే అప్పుడే లాయర్ బాలు దగ్గరికి వస్తాడు. నువ్వా ఆ రోజు కల్పన మేడంకి సాక్షి సంతకం పెట్టావు, నువ్వే కదా అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. కల్పనానా, గుర్తులేదు సార్ అని అంటూ ఉంటాడు బాలు. అదేనయ్యా, కెనడా నుంచి వచ్చింది ఆ అమ్మాయి అని అంటూ ఉంటాడు లాయర్. గుర్తుకొచ్చింది, ఫారిన్ అమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అవును తనే అని చెప్పగానే అవును సార్, ఆ రోజు తను స్థలం ఏదో కొనాలంటే అప్పుడు నేను ఇలాగ సంతకం పెట్టాను కదా, ఏదో షూరిటీ కావాలంటే అని అంటూ ఉంటాడు బాలు. ఆ రోజు అసలు తను స్థలం గురించి కాదు నీ చేత ఈ సంతకం పెట్టించుకుంది అని అంటూ ఉంటాడు లాయర్ అయితే. ఇంతలో ఇక అక్కడికి సత్యం అయితే వస్తాడు. అప్పుడు ఇక లాయర్ మాట్లాడుతూ ఉంటే అక్కడ నుంచొని చూస్తూ ఉంటాడు. మరి దేని గురించి సార్ నా చేత షూరిటీ సంతకం పెట్టించారు, కొంపదీసిన ఆస్తంతా రాయించేసుకున్నారా ఏంటి అని బాలు అంటూ ఉంటే ఎంతుందేంటి నీకు ఆస్తి అని అంటూ ఉంటాడు లాయర్. నాకేముంది సార్, 2 కార్లు ఉన్నాయి, నా భార్య ఉంది, అలాగే మా నాన్న కట్టించిన ఇల్లుంది, అలాగే మా మనోజ్ గారు మింగేసిన 40 లక్షల్లో వాటా ఉంది అని అంటూ ఉంటాడు. ఏంటి 40 లక్షలు మనోజా, ఇదేంటి, ఇదేదో ఈ కేసుకి టచ్ అయ్యేటట్టుంది, ఏం చెప్పావు మనోజా, ఎవరు మనోజు అని అడుగుతూ ఉంటాడు లాయర్ అయితే. మనోజ్ అంటే మా అన్నయ్య సార్, మా మనోజ్ దగ్గర ఒక అమ్మాయి ప్రేమించానని చెప్పి తను నమ్మించింది. మా నాన్న రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా వాడి అకౌంట్లో వేశాడు, మొత్తం 40 లక్షలు ఆ అకౌంట్లో పడిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి కెనడా పారిపోయింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు లాయర్ అయితే. అవును, మీ అన్నయ్య వాళ్ళ ఆవిడ పేరు రోహిణి కదా అని అంటూ ఉంటే అవును సార్, రోహిణియే అని అనగానే చూడు, నేను చెప్పింది జాగ్రత్తగా విను, ఆ రోజు మీ అన్నయ్య దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులన్నీ కూడా ఆవిడ వడ్డీతో సహా తిరిగిచ్చేసింది అని చెప్పగానే సత్యం, బాలు, మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఆ రోజు నీ చేత షూరిటీ సంతకం ఎందుకు అనుకుంటున్నా ఆవిడ పెట్టించింది దీనికోసమే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటి సార్ మీరు చెప్పేది, నువ్వు చెప్తున్నా మీ అన్నయ్యని మోసం చేసిన అమ్మాయి ఎవరో కాదు, నువ్వు చెప్తున్న ఫారిన్ అమ్మాయి, తన పేరు కల్పన, ఆ రోజు తనని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చింది ఎవరూ కాదు మీ అన్నయ్య భార్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు. కల్పనని రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గర వదిలిన తర్వాత కల్పన తనకి ఏ ఫోను చెయ్యదు. అప్పుడే గుర్తు చేసుకొని అంటే కల్పనని రోహిణి గుర్తుపట్టి తను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చుంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అవ్వచ్చు, ఆ రోజు చాలా పెద్ద గొడవే జరిగింది, అసలు అమ్మో మీ వదిన రోహిణి ఉంది, ముక్కు పిండి వసూలు చేసింది వడ్డీతో సహా, లేకపోతే నిన్ను అమెరికా వెళ్ళనివ్వను, ఇక్కడే ఉండిపోయేలా చేస్తాను, కోర్టులో కేసు వేస్తాను, నువ్వు కోర్టు చుట్టూ తిరగాల్సిందే అంటూ
ఇక కల్పనని చాలా భయపెట్టింది. దెబ్బకి కల్పన మీ అన్నయ్య అకౌంట్లోకి స్పాట్లోనే మొత్తం 48 లక్షలు తను అకౌంట్లో కొట్టేసింది అని నిజాన్ని బయట పెడతాడు లాయర్. అయితే అది విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. మావయ్య, అంటే మా నాన్న డబ్బులు ఇచ్చాడు ఫర్నిచర్ షాప్ పెట్టుకోవడానికి 25 లక్షలు అని రోహిణి చెప్పిందంతా కూడా అబద్ధమే మావయ్య అని అంటూ ఉంటుంది మీనా. మళ్ళీ డబ్బులు వచ్చాయంటే దాంట్లో ఈయన రవి వాటా అడుగుతారేమో అని వాళ్ళిద్దరూ కూడా ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఎంత మోసం చేశారు అని మీనా అంటుంది. అప్పుడే ఆ మాటకి సత్యం అయితే మా వాడికి కొంచెం బెయిల్ ఇప్పించండి సార్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే లాయర్ అయితే బాలుకి బెయిల్ అయితే ఇవ్వడంతో, చూసావా నాన్న, అసలు మనోజ్ గాడు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు బాలు. పదరా ఇంటికి వెళ్దామని ఇక ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే బాలు రావడం చూసి దొంగతనం చేసిన వాడికి సహాయం చేద్దామని నువ్వు జైలు పాలయ్యావారా బాలు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగల కొడుతుంది. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, నన్నే కొడతావా, అయినా నా తమ్ముడు దొంగతనం చేశాడు అని నువ్వంటున్నావా, నువ్వే ఒక పెద్ద దొంగవి, అలాంటిది నా తమ్ముడిని దొంగ అనే అర్హత నీకెక్కడిది, దొంగల్ని దొంగ అనకూడదు అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, నా కోడలు దొంగేంటి, నా కోడలు తలుచుకుంటే తను లక్షలు కుమ్మరిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎక్కడి నుంచి కుమ్మరిస్తుంది, వాళ్ళ నాన్న జైల్లో నుంచి హెలికాప్టర్లోని పంపి మన ఇంటి మీదకి మూట పడేస్తాడా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటండి మీరు, అసలు కోడల్ని కొట్టిన మీనాని మందలించడం మానేసి నన్నంటారేంటి అని అడుగుతూ ఉంటే, నీ కోడలు నిన్ను నన్ను ఎంత మోసం చేసిందో తెలుసా, వీళ్ళు వాళ్ళ నాన్న పంపించాడు అని ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నారు కదా, అసలు వాళ్ళ నాన్న ఏ డబ్బులు పంపించలేదు, వీళ్ళు షాప్ పెట్టుకొని అనుభవిస్తున్న డబ్బు ఎవరిదో తెలుసా, నా రిటైర్మెంట్ డబ్బు అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే ప్రభావతి అయితే, ఏంటండి మీరు చెప్పేది, అవును ప్రభా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ కల్పన లాయర్ మొత్తం కూడా నిజాన్ని బయట పెట్టాడు, ఈ రోహిణి మనోజ్ మన దగ్గర నాటకం ఆడారు అని అనగాల్ని అప్పుడే రవి అయితే, ఛీ, ఇంత మోసమా, మా డబ్బులతో కూడా వ్యాపారం చేసుకుంటూ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని నువ్వు చెప్పుకోవడం, నీలాంటి వెధవని వెనకేసుకొచ్చే అమ్మ, ఇదిగో మళ్ళీ కోడల్ని వెనకేసుకొస్తుంది కదా అని రవి అంటూ ఉంటాడు. ఇక రవి అన్న మాటకి అప్పుడే ఇంకా ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి, ఏంటిదంతా, అంటే ఆ రోజు మీ నాన్న డబ్బులు ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటే, చెప్పరా, ఆ రోజు మీ మాంగారు పంపించిన డబ్బులు కాదా అవి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కాదమ్మా, అవి కల్పన ఇచ్చిన డబ్బులే, వడ్డీతో సహా కల్పన డబ్బులు ఇచ్చేసింది అని నిజాన్ని బయట పెడతాడు మనోజ్. అయితే అప్పుడే ప్రభావతి మనోజ్ చంప పగలు కొడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారో అని అడుగుతూ ఉంటే, అంటే మనోజ్కి ఎటువంటి ఉద్యోగం రావటం లేదని ఈ డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత డబ్బులన్నీ ఇచ్చేద్దామని అనుకున్నాం అత్తయ్య అని అనగానే, అప్పుడే కోటీశ్వరాలైన నిన్ను ఇంటి కోడలుగా ఎందుకు చేసుకున్నానో తెలుసా, నువ్వు డబ్బులు తీసుకువచ్చి వీడికి బిజినెస్ పెట్టిస్తావని, అందుకని నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి కూడా మీ నాన్న ముఖం కూడా మాకు చూపించలేదు, ఆయన పేరు కూడా మా దగ్గర చెప్పలేదు, సడన్గా వచ్చి 25 లక్షలు ఇచ్చేశాడు అన్నావు, జైలుకి వెళ్ళిన వ్యక్తి ఎలా ఇచ్చాడు అని అందరికీ అనుమానం వచ్చినా నాకు మాత్రం అనుమానం రాకుండా ఇచ్చాడని సంబరపడిపోయాను. ఎందుకింత అబద్ధం చెప్పావు, మీ నాన్న ఎవరు, అసలు ఉన్నాడా, చూడు 2 రోజుల్లో మీ నాన్న గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే అస్సలు కూడా నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని రోహిణికి షాక్ ఇస్తుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.